హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వాట్ వీ ఈట్ ఇన్ ఏ డే ఫర్ లంచ్లో ఏం చేశాను, ఏం తిన్నాము అనేది నేను మీకు చూపిస్తాను. ఈరోజు నేను చేసింది ఏంటి అంటే బీట్రూట్ తాలింపు అనమాట. బీట్రూట్ అంటేనే అందరి ఫేసెస్ చేంజ్ అయిపోతాయి. ఐ హోప్ నాకు తెలుసు అందరూ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెడతారో. మా ఇంట్లో మా వాళ్ళని చూస్తేనే బీట్రూట్ అంటే అయ్యో వద్దు వద్దు అనే ఎక్స్ప్రెషన్ పెడతారు. బట్ బీట్రూట్లో ఉండే వాల్యూస్ చాలా ఎక్కువ. హెల్త్కి చాలా మంచిది కదా, కలర్ కూడా కలర్ఫుల్గా బాగుంటుంది. కానీ మన హెల్త్కి మంచివన్నీ మనకు నచ్చవు కదా. టేస్ట్ ఆబ్వియస్గా అది ఉన్న ఫ్యాక్టే కదా. సో నేను చూపించే ఇలా టేస్టీగా కనుక చేసుకొని మీరు తిన్నారు అంటే కంపల్సరీగా మిస్ చేయరనమాట ఈ బీట్రూట్ డిష్ని. దీనికి ఫస్ట్ బీట్రూట్ని గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను 2 బీట్రూట్ తీసుకున్నాననమాట. సో మాకు ఇంట్లో అందరికీ కాబట్టి ఫస్ట్ పోపు వేసుకొని మిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇలా గ్రేట్ చేసిన బీట్రూట్ వేయాలన్నమాట. ఇది ఐటమ్ కూడా కుకింగ్ చాలా ఒక 10 మినిట్స్‌లోనే అయిపోతుంది. సో చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. సో బీట్రూట్‌కి మనం సాల్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. బీట్రూట్ ఇట్‌సెల్ఫ్ దాంట్లో సాల్ట్ ఉంటుంది. కొంచెం స్వీట్‌నెస్ కూడా ఉంటుంది. సో సాల్ట్ చాలా కొంచెం స్ప్రింకిల్ చేసేసి ఇంకా పైన లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలన్నమాట. చేస్తే ఒక 10 మినిట్స్ కల్లా మనకి టేస్టీ బీట్రూట్ తాలింపు రెడీ అవుతుంది. ఇప్పుడు చూసారా, నేను లైట్‌గా వేసాను సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసాను. ఇన్ కేస్ మనం కనుక ఇది కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చూసాము అంటే ఇది స్వీట్గా లేదు అంటే లాస్ట్లో కొంచెం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ లాగా ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. అంటే బెల్లం లేదు అంటే చక్కెర ఏదో ఒకటి. నేను ఇప్పుడు స్వీట్నెస్ అస్సలు లేదనమాట నేను తీసుకున్నది. సో నేను కొంచెం షుగర్ వేసాను. కొంచెం షుగర్ అంతమందిలో మనకి ఏమీ ప్రాబ్లం రాదు. కొంచెం తిన్నామంటే చూసారా, హాఫ్ కూడా వేయలేదు, పావు స్పూన్ వేసాను అంతే. సో ఇలా వేసేసి ఇంకా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. సో దట్ కొంచెం స్వీట్గా ఉంటే కర్రీ బాగుంటుంది. ఇది రైస్, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. సో ఇలా టేస్టీగా బీట్రూట్ ట్రై చేసి ముందు కిడ్స్కి పెట్టండి. కిడ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మా వాడికేమో బీట్రూట్ అనమాట, మా పాపకేమో ఇది నచ్చదు. సో తన కోసం ఇది సాంబార్ అనమాట. ఇంకా మాకు ఎట్లానో ఒక ఐటెం సరిపోదనేసి మాకు ఈ సాంబార్ చేశాను. నేను ఈ రెసిపీ పెట్టట్లేదు ఎందుకు అంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను సాంబార్ నేను చేసే స్టైల్లో. సో ఇంకా అయిపోయిందనమాట. అప్పటికే 12 అయిపోయింది. సో ఇంకా కిడ్స్ లంచ్ బాక్స్ టైం అనమాట. ఇంకా సాంబార్ అంటే సాంబార్, పప్పు ఇలాంటి వాటిలోకి మంచిగా కంపల్సరీగా కావాలి కదా. మా పాప అయితే మార్నింగ్ వెళ్తూనే చెప్పెళ్తది తనకి ఇలా ఆల్ఫాబెట్స్ ఒడియాలు కావాలి అనేసి. సో నేను అవి తెచ్చి ఫ్రై చేశాననమాట. నాకు ఇవి ఫ్రై చేస్తున్నంతసేపు ఇదే అనమాట ఆలోచన. మనం చిన్నప్పుడు 90s కిడ్స్ అయితే అందరికీ గుర్తుంటుంది. 1 రూపీ ప్యాకెట్స్ అని, హాఫ్ రూపీ ప్యాకెట్స్ అని మనకి చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర బాగా అమ్మేవాళ్ళు. మనం అవి కొంచెం బాగా తినేవాళ్ళం కదా. ఇవి ఎక్కడ చూసిందో తెలీదు. క్యారేజెస్ కాబట్టి పక్కన పిల్లలు తెస్తే చూసినట్లుంది. సో దట్ తను అడిగిందనమాట. సో తనకి ఇంక ఇలా కొన్ని ఫ్రై చేసేసి చూసారా పెద్ద పెద్దగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. సో ఈ ఫ్రై చేసేసి తనకి సాంబార్లోకి మంచిగా ఒక బాక్స్లోకి సెట్ చేసేసానమాట. ఇవైతే హెల్త్కి అంత మంచిది కాదు. బట్ ఇంకా కిడ్స్ కదా, వాళ్ళకి మనం అడ్డు చెప్పలేము. సో నేను ఇలా ఒక బౌల్ నిండా ఫ్రై చేసి పెట్టాను. తర్వాత లీజర్ టైంలో కూడా అందరం కొన్ని తినొచ్చు అనేసి. సో ఇంక ఈ ఆల్ఫాబెట్స్ కూడా ఏగిచ్చేసేసి నేను క్యారీస్ ప్యాక్ చేసేసాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ లంచ్ టుడే. ఇంకా ఫైనలీ నా లంచ్ ప్లేట్ వచ్చేసి ఈరోజు నేను జొన్న రొట్టె చేసుకున్నాను. జొన్న రొట్టెలోకి మంచిగా ఇది చేసుకొని కొంచెం కొత్తిమీర పచ్చడి పెట్టుకున్నాను, కొంచెం స్పైసీగా తగలాలని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.